ఒక చోట ఒక ఊర్లో చాలా పెద్ద తుఫాను వస్తూ ఉంటుందిట. వస్తుంటే అందరూ తుఫాన్లో చిక్కుకుని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారట. ఇది వాళ్ళ సామాన్లన్నీ ఖాళీ చేసి గబగబా. ఒక వీరయ్య అనే అతను తన ఇంటి పైన కప్పెక్కి కూర్చుని ఉంటాట. ఏ వీరయ్య రా, సముద్రం వచ్చేస్తుంది, సునామీ వచ్చిందేమో, వరదలు వచ్చేస్తున్నాయి అంటున్నారు, అందరూ పెద్ద హెచ్చరికలు జారీ చేశారు, నువ్వు కూడా వచ్చాయంటే, నేరాను, మీ అందరూ అవివేకులు, నేనైతే నాకు దేవుడు వచ్చి రక్షిస్తాడు నన్ను, నేనైతే రాను అని చెప్తాట. ఆ ఇల్లు దిగడు. తర్వాత నీటి మట్టం పెరిగి ఇల్లు కూడా మునిగిపోతుంది. అప్పుడు ఒక చెట్టు కొమ్ము పుచ్చుకుని వేలాడుతూ ఉంటాట. అక్కడికి ఒక పడవ వచ్చి, రా నువ్వు తొందరగా రా, ఇక్కడ నది మునిగిపోయి ఇదంతా శిథిలమైపోతుంది, జలమయమైపోతుంది, రా అంటాట. రాను, నన్ను దేవుడు వచ్చి రక్షిస్తాడు, అప్పటిదాకా రాను అంటాట. ఇంతలోకి హెలికాప్టర్ వచ్చి అందరినీ తరలిస్తూ, అతను కూడా తీసుకురండి అంటే, మీకు చెప్పాను కదా నేను రానని, దేవుడు వస్తాడు నన్ను తీసుకెళ్తాడు, అది నమ్మకం నాకు ఉంది అని. ఈ లోపల ఊరంతా జలమయం అయిపోతుంది. ఆ వీరయ్య చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తాట. దేవుడిని అడుగుతాట, ఇదేంటయ్యా నేను ఇంత నమ్మాను, అందరికీ నువ్వు వస్తావని చెప్పాను, కానీ నువ్వు రాలేదు, నన్ను తీసుకురాకుండా పైగా నన్ను చంపేశావు, నేను నీ మీద పెట్టుకున్న నమ్మకానికి వమ్ము చేసావు కదా, నువ్వు అందరికీ చెప్పావు దేవుడు వస్తాడు, నీకు వినిపించలేదా అని. ఒరే అవివేకుడిని నేను కాదురా, నువ్వు అవివేకుడిని నువ్వురా, నేను మనుషుల రూపంలో రారా సహాయం చేస్తానని చెప్పాను, బోటు పంపించాను, ఏరోప్లేన్ పంపించాను, సహాయం చేశాను మనుషుల్ని, అందరూ రమ్మని చెప్పి నిన్ను అడిగినా సరే నేను రానని మొండిగా కూర్చున్నావు. దేవుడు అంటే నా గదలు కిరీటాలు అన్నీ పెట్టుకుని వచ్చేసి మిమ్మల్ని ఎవరు కాపాడరు, మనుషుల రూపంలో సహాయానికి వచ్చిన వాళ్ళే దేవుడురా, మనుషుల్ని పంపించేది కూడా దేవుడే, అది గుర్తుపెట్టుకోండి. భూమి మీద మీకు సహాయం చేసేయడానికి రెడీగా ఉన్న మనుషులను వదిలేసి ఎక్కడో దేవుడు సహాయం చేయాలంటే ఇలాగే చచ్చిపోయి నా దగ్గరికి వస్తావు, అర్థం చేసుకో. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో నీకు సహాయం చేశాడో వాడే నీకు దేవుడురా, అది అర్థమేం చేసుకున్న రోజు మీరు మారతారు అని చెప్పాట. అది వీరయ్య మాత్రం అక్కడికి వెళ్ళాడు పైకి, దేవుడు రావాలి గదలు కిరీటాలు పెట్టుకుని అని. అది పరిస్థితి కాదండి. మనకి మనుషుల రూపాల్లో వచ్చి మనకి ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళే నిజమైన దేవుళ్ళని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు అంతా హ్యాపీగా ఉంటుంది. ఏమంటారు మీరు?